ఇంగ్లాండ్ పర్యటనలో టీమిండియా తొలి విజయాన్ని అందుకుంది. ఎడ్జ్బాస్టన్ వేదికగా నిన్న మంగళవారం జరిగిన తొలి వన్డేలో భారత జట్టు 6 వికెట్ల తేడాతో విజయం అందుకుంది. తొలుత బౌలింగ్ లో ఆపై బ్యాటింగ్ ఇలా సమిష్టి ప్రదర్శనతో ఆకట్టుకున్న టీమిండియా సిరీస్ లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. మ్యాచ్ ముగిసిన అనంతరం కెప్టెన్ శుభమన్ గిల్ మాట్లాడుతూ ఇది తమకు మంచి ఆరంభమని, దీనిని తర్వాత మ్యాచ్ లోనూ కొనసాగిస్తామని గిల్ అన్నాడు. నిజానికి నేను టాస్ గెలిచిన బౌలింగ్ ఎంచుకునేవాడిని, ఎందుకంటే బౌలింగ్ తో పోలిస్తే బ్యాటింగ్ బలంగా ఉంది. బౌలింగ్ లో బుమ్రా మినహా మిగతా వారికి ఇంగ్లాండ్ గడ్డపై పెద్దగా అనుభవం లేదు. మా ముందు ఎంత పెద్ద లక్ష్యం ఉన్నా దానిని ఛేదించేందుకు మా దగ్గర బ్యాటింగ్ అస్త్రాలు నిండుగా ఉన్నాయి. కానీ మా బౌలర్లు అద్భుత ప్రదర్శన కనబరిచారు. తొలి 10 ఓవర్లలో ఇంగ్లాండ్ 50కి పైగా పరుగులు చేసినప్పటికీ ఆ తర్వాత మిడిల్ ఓవర్లలో కట్టిదిట్టం చేయడంతో వారికి పరుగులు రావడం కష్టమైంది. చివరి పవర్ ప్లేలో ఇంగ్లాండ్ కాస్త దూకుడుగా ఆడడంతో 250+ స్కోర్ ను దాటగలిగారు. లేదంటే 220 నుంచి 230కి కట్టడి చేసేవాళ్ళం. 2027 వన్డే ప్రపంచ కప్ ఇంకా సమయం ఉండడంతో పర్ఫెక్ట్ కాంబినేషన్ కోసం గ్రౌండ్ వర్క్ చేస్తున్నాం. బ్యాటింగ్ బౌలింగ్ సమపాలనలో ఉండేలా వర్కౌట్ చేస్తున్నాం. ఇంగ్లాండ్ గడ్డపై ఉండే వికెట్ పరిస్థితులు దక్షిణాఫ్రికాలోని పరిస్థితులకు కొంత సారూప్యత ఉంటుందని భావిస్తున్నా. అక్షర్ పటేల్ తన ఆల్రౌండ్ పాత్రకు న్యాయం చేశాడు. రాబోయే రోజుల్లో విజయాలను కంటిన్యూ చేస్తామని శుభమన్ గిల్ చెప్పుకొచ్చాడు. ఇక విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ తక్కువ పరుగులకే పెవిలియన్ చేరడంపై శుభమన్ గిల్ స్పందించాడు. ఆ ఇద్దరి గురించి చింతించాల్సిన అవసరం లేదు. ఈ మ్యాచ్ లో కాకపోయినా ఇంకొక మ్యాచ్ లోనైనా రాణిస్తారనే నమ్మకం ఉందని శుభమన్ గిల్ అన్నాడు. కాగా ఇంగ్లాండ్ తో నిన్న మంగళవారం జరిగిన తొలి వన్డేలో భారత్ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్ 47.5 ఓవర్లలో 258 పరుగులకి ఆలౌట్ అయింది. ఇక ఆ లక్ష్యాన్ని భారత్ 28 బంతులు మిగిలి ఉండగానే 4 వికెట్లు కోల్పోయి 262 పరుగులు చేసి గెలిచింది. గిల్ 75 బంతుల్లో 80 పరుగులతో రిటైర్డ్ హట్ కాగా అక్షర్ పటేల్ 57 పరుగులు, వాషింగ్టన్ సుందర్ 52 పరుగుల నాట్అవుట్ తో మ్యాచ్ ని ఫినిష్ చేశారు.